హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీ ముందుకి G+1 ఇండిపెండెంట్ హౌసెస్ రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. మన గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK అండి. టోటల్ 4 BHK ఇండిపెండెంట్ హౌస్. మనకి 142 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి హౌస్ వచ్చేసి. చూడొచ్చు, మనకి ఇంటి ముందు రోడ్స్ కూడా కంప్లీట్ అయి ఉన్నాయండి. డ్రైనేజ్ మంజీరా కూడా అవైలబుల్గా ఉందండి. మనకి హౌస్ వచ్చేసి ప్రైమ్ లొకేషన్ ఉంది. లెఫ్ట్ సైడ్లో మీరు చూస్తుంది ఫ్రంట్ సైడ్ గార్డెన్ ఏరియా అయితే స్పేస్ అయితే వదిలేయడం జరిగింది. చూడొచ్చు, ఇదైతే కూడా మనకి స్టెప్స్ వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ అయితే ఉంటుందండి. మనకి ఎస్యూవీ కార్ పార్కింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బోరు సంపు కూడా అన్ని అవైలబుల్గా ఉన్నాయండి. మనకి రెడీ టు ఆక్యుపై అండి హౌస్ వచ్చేసి. ఇక్కడ చూడొచ్చు, మనకి పార్కింగ్లో ఫాల్ సీలింగ్, మనకి ఫాల్ సీలింగ్లో అయితే వుడ్ కలర్ అయితే తీసుకోవడం జరిగిందండి పెయింట్. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ వచ్చేసాయండి. స్టెప్స్ బ్యాక్ సైడ్ అయితే వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. చూడొచ్చు, అంతా కూడా మనకి గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి బోరు సంప్ అండి. ఇది వచ్చేసి మనకి బోరు, ఇక్కడ వచ్చేసి సంపు 5000 లీటర్ సంప్ అండి. బోర్ అయితే ఫుల్ వాటర్ ఉన్నాయి. ఇక్కడ మనకి నార్త్ సైడ్లో సెట్ బ్యాక్ చూడొచ్చు, 3 feet సెట్ బ్యాక్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి మనకి డోర్ ఎలివేషన్ అండి. ఇదంతా కూడా మనకి ఫ్రంట్ డోర్ వచ్చేసి టేక్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఫుల్లీ టేక్ అయితే ఉంటుంది. మీరు చూసుకోవచ్చు, డోర్ డిజైన్ అయితే ఇది. ఇక్కడ వచ్చేసి హాల్ అండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో హాలు. మనకి ఫ్లోరింగ్ అంతా కూడా ఇన్సైడ్ ఫ్లోరింగ్ కూడా గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. రైట్ సైడ్లో మనకి వెంటిలేషన్ కోసం విండో చూసుకోవచ్చు. మనకి టీవీ పాయింట్ అయితే ఉంటుందండి లెఫ్ట్ సైడ్లో. ఇదైతే మనకి గ్రానైట్ ఫినిషింగ్ తోటి తీసుకోవడం జరిగిందండి. యూపీవీసీ విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదంతా మనకి హాల్ కమ్ డైనింగ్ ఏరియా అయితే చూడొచ్చు. ఇదంతా కూడా ఇక్కడ మనకి ఫాల్ సీలింగ్ అలాగే LED లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి టోటల్గా 2300 SFT వచ్చిందండి బిల్డప్ కన్స్ట్రక్షన్ ఏరియా G+1 కలిపి. అలాగే మనకి హౌస్ వచ్చేసి 142 స్క్వేర్ యార్డ్స్ ఉంది. G+1 4 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి పూజా రూమ్ చూసుకోవచ్చు అండి. చాలా స్పేసెస్గా తీసుకోవడం జరిగింది. అలాగే మనకి రైట్ సైడ్లో అయితే కిచెన్ చూసుకోవచ్చు. ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రెడీ టు ఆక్యుపై హౌస్ అండి. మనకి ప్రైమ్ లొకేషన్లో ఉంది. అలాగే మనకి స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, కిరాణా స్టోర్స్ కానీ చాలా నియర్ బైలో ఉంటాయి. ఇక్కడ మనకి కిచెన్ నుండి వాష్ ఏరియాకి అయితే డోర్ అయితే తీసుకోవడం జరిగిందండి ఈస్ట్ సైడ్లో. ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. చూడొచ్చు, మనకి హౌస్ డైమెన్షన్ చూసుకుంటే 29.3 × 43.6 అండి. 43.5 ఉంది. మనకి 29.5 × 43.5 అయితే సైజ్ ఉంటుంది డైమెన్షన్. 29 వచ్చేసి మనకి రోడ్ ఫేస్, డెప్త్ అయితే 43 చేంజ్ అయితే ఉంది. ఇక్కడ మనకి 2 BHK అండి. ఇక్కడ వచ్చేసి కామన్ బాత్రూమ్ అయితే చూసుకోవచ్చు. ఇదంతా కూడా కామన్ వాష్ ఏరియా. అలాగే చూసుకోవచ్చు, చాలా స్పేస్గా అయితే బాత్రూమ్స్ కానీ, బెడ్రూమ్స్ కానీ చాలా స్పేస్గా అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ సెల్ఫ్ చూసుకోవచ్చు. అలాగే మనకి ఫాల్ సీలింగ్ LED లైట్ ప్రతి రూమ్లో మనకి ఫాల్ సీలింగ్ LED లైట్స్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి వెంటిలేషన్ కోసం విండో అయింది ఇక్కడ చూసుకోవచ్చు. ప్రతి విండో కూడా మనకి గ్రానైట్ ఫినిషింగ్ అలాగే యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి లో రూఫ్ స్పేస్ కూడా చూసుకోవచ్చు. మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 12x11 సైజ్ అయితే ఉందండి. ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో. ఇక్కడ కూడా మనకి వెస్ట్రన్ స్టైల్ అయితే తీసుకోవడం జరిగింది. 2 bathrooms కూడా వెస్ట్రన్ స్టైల్ అయితే ఉన్నాయి. మనకి మున్సిపల్ పర్మిషన్తోనే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. 30 feet రోడ్స్ ఉన్నాయి ఇంటి ముందు. మనకి CC రోడ్స్ ఆల్రెడీ కంప్లీట్ అయి ఉన్నాయి. మంజీరా డ్రైనేజ్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనకి సేమ్ సైజ్ 11x12 సైజ్ అయితే ఉంటుంది. జస్ట్ లిటిల్ బిట్ అయితే మనకి చేంజెస్ ఉంటాయి. ఇక్కడైతే మనకి సెల్ఫ్ చూసుకోవచ్చు. మనకి ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి ప్రతి రూమ్లో కూడా. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే మేము తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా. ఇక్కడ మనకి ఫాల్ సీలింగ్లో LED లైట్ చూసుకోవచ్చు. సిట్అవుట్ ఏరియా అయితే మనకి చూసుకోవచ్చు. ఇదైతే స్పేస్ వదలడం జరిగింది. మనకి ఫ్రంట్ సైడ్ గ్లాస్ తీసుకున్నారు. అదే మనకి డోర్ ఎలివేషన్ ఫస్ట్ ఫ్లోర్లో చూసుకోవచ్చు. ఇది కూడా మనకి ఫుల్లీ టేక్ అండి. ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు అండి, ఇదంతా కూడా మనకి హాల్ చాలా స్పేసెస్గా వస్తుందండి. L షేప్ హాల్ అయితే వస్తుంది మనకి ఫస్ట్ ఫ్లోర్లో. చాలా స్పేస్ అయితే కనబడుతుంది. అలాగే మనకి బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ అండి, రెడీ టు ఆక్యుపై. మనకి హౌస్ కాస్ట్ వచ్చేసి 1,55 lakhs చెప్తున్నారండి. 1,55,00,000 అయితే చెప్తున్నారు. ప్రైస్ అయితే నెగిషియబుల్ అండి. హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేస్లో ఉంది. మనకి రైట్ సైడ్లో టీవీ పాయింట్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అండి. ఇదంతా కూడా చూడొచ్చు. మనకి డైనింగ్కి, హాల్కి ప్రతి ఒక్క దానికి కూడా మనకి ఫాల్ సీలింగ్ అయితే డిజైన్స్ అయితే చేంజ్ చేయడం చూడొచ్చు మీరు. ఇదంతా కూడా మనకి హాల్ వస్తుంది.
ఇక్కడ వచ్చేసి పూజా రూమ్ అండి, సేమ్ మన గ్రౌండ్ ఫ్లోర్ లాగానే. మనకి ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సేమ్ అయితే మోడల్ అయితే ఉంటుందండి. మనకి హాల్ అయితే కొంచెం స్పేసెస్గా అయితే తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి మనకి కిచెన్ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో. చూడొచ్చు మనకి ఎల్ షేప్ కిచెన్ ప్లాట్ఫామ్ తీసుకోవడం జరిగిందండి. ప్రతి దాంట్లో కూడా మనకి సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి వెంటిలేషన్ కోసం విండో అండి. ఇక్కడ ట్యాప్స్ కూడా చూసుకోవచ్చు. అన్నీ అయితే మనకి కంప్లీట్ అయి ఉందండి. వాష్రూమ్స్లో కూడా మనకి ట్యాప్స్, సింక్స్ కూడా అన్నీ కూడా ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయ్యి ఉంది. మనకి రెడీ టు ఆక్యుపై హౌస్. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి, చూసుకోవచ్చు. మనకి లెఫ్ట్ సైడ్లో అయితే వాషర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్లో. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా. మనం హౌస్ డీటెయిల్స్ మళ్ళీ చూసుకుంటే 142 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. 142 గజాల్లో ఉందండి. 2300 SFT వచ్చిందండి. G+1 బిల్డప్ కన్స్ట్రక్షన్ ఏరియా. మనకి 29.5 x 43.5 డైమెన్షన్ అయితే ఉంది. మనకి ఆల్మోస్ట్ 30 ఉంటుందండి రోడ్ ఫేస్. మనకి డెప్త్ వచ్చేసి అయితే 44 ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో సేమ్ కామన్ బాత్రూమ్ అయితే చూసుకోవచ్చు. మనకి బోర్ అయితే 350 ఫీట్ వేశారండి. 100లోనే ఫుల్ వాటర్ అయితే వచ్చాయని చెప్తున్నారు. 5000 లీటర్స్ సంపు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి మున్సిపల్ పర్మిషన్తోనే కన్స్ట్రక్షన్ చేశారండి. మంజీరా డ్రైనేజ్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మనకి రోడ్స్ కూడా కంప్లీట్ అయి ఉన్నాయండి. సేమ్ ఇక్కడ చూసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చూడొచ్చు. ఇక్కడ మనకి సెల్ఫ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి డ్రెస్సింగ్ ఏరియా అండి. లెఫ్ట్ సైడ్లో మనకి ఇంకా హ్యాండ్ వాష్ ఏరియా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే చూసుకోవచ్చు. ప్రైస్ వచ్చి 1,55,00,000 చెప్తున్నారండి. 1,50,00,000 ప్రైస్ అయితే నెక్స్ట్ ఉంటుంది. అలాగే మనకి హౌస్ లొకేషన్ చూసుకుంటే అల్వాల్ బొల్లారంలో అయితే లొకేట్ ఉందండి. ప్రైమ్ లొకేషన్లో ఉంది. అల్వాల్ బొల్లారం న్యూ కన్స్ట్రక్షన్ ఏరియాలోనే రెసిడెన్షియల్ ఏరియాలోనే ఉందండి హౌస్ వచ్చేసి. ఇక్కడ వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. మనకి ఇక్కడ కూడా బెడ్రూమ్ సైజెస్ చూసుకుంటే సేమ్ అండి. 11x12, 11x12 సైజెస్ అయితే ఉన్నాయి. జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ చేంజెస్ అయితే ఉంటాయి మనకి మాస్టర్ బెడ్రూమ్కి, చిల్డ్రన్ బెడ్రూమ్కి. ఇక్కడ వచ్చేసి మనకి విండో చూసుకోవచ్చు వెంటిలేషన్ కోసం. ఇక్కడ అయితే మనకి సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే అండి, ఇదైతే హౌస్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ప్లీజ్ కాల్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.